నమస్తే, గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. ప్రధానంగా తెలంగాణ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తాంశాలని ఒకసారి చూసుకుంటే కనుక వెలుగు దినపత్రికలో ప్రధాన బ్యానర్ ఐటమ్ 12 లక్షల వరకు నో ట్యాక్స్, ఉద్యోగులు వ్యాపారులకు బిగ్ రిలీఫ్, ఏడాదికి 80,000 వరకు మిగులుబాటు, రైతుల కోసం ధన్ ధాన్య కృషి యోజన, కిసాన్ క్రెడిట్ కార్డు లోన్లో 5 లక్షలకు పెంపు, 3 ఏళ్లలో ప్రతి జిల్లా హాస్పిటల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్, ఎడ్యుకేషన్లో AI బొమ్మల తయారీకి ప్రత్యేక స్కీమ్, 2028 నాటికి అందరికీ రక్షిత మంచినీళ్లు, రక్షణ రంగానికి దండిగా పైసలు, లోక్సభలో 2025-26 కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మల, మొత్తం బడ్జెట్ 50,65,345 కోట్ల రూపాయలు. ఒక ముఖ్యంగా నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో అయితే కనుక ప్రధానంగా బడ్జెట్కి ఓవరాల్ బడ్జెట్లో ప్రధాన హైలైట్ అంశం ఏంటి అంటే కనుక ట్యాక్స్ 12 లక్షల వరకు ట్యాక్స్ వేయకోకుండా, అంటే ట్యాక్స్ మినహాయించడం, అంటే 12 లక్షల ఆదాయం వరకు నో ట్యాక్స్ అని చెప్పారు. ఇది ఆ బడ్జెట్లో ముఖ్యంగా అన్ని రకాలుగా, అంటే ఏదైతే బడ్జెట్లో ప్రవేశపెట్టారో రాష్ట్రాలకి కానీ లేకపోతే ప్రజలకి కానీ, దీంట్లో చూసుకుంటే కనుక ఓవరాల్గా ప్రధాన హైలైట్గా నిలిచింది అయితే కనుక ఈ 12 లక్షల వరకు నో ట్యాక్స్ ఏదైతే ఉందో ఇదే ప్రధాన అంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎడాపెడా ట్యాక్సులు కట్టేసి మిగులుబాటు లేక మధ్యతరగతి ప్రజలు, ఎవరైతే సామాన్య మధ్యతరగతి ప్రజలు ఉన్నారో వాళ్ళు ఇన్ని రోజులు ఇబ్బందుల పాలయ్యారు. సో ఇప్పుడు ఈ బడ్జెట్లో అయితే కనుక 12 లక్షల వరకు ట్యాక్స్ ఉండదని చెప్పేయడంతో, ఈ బడ్జెట్లో 12 లక్షల వరకు ట్యాక్స్ ఉండదు అని చెప్పడంతో అయితే కనుక ముఖ్యంగా వేతన జీవులకు, సామాన్యులకు ఇది చాలా ఊరట కలిగించే అంశము. ఎందుకంటే గతంలో చూసుకుంటే కనుక నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ముఖ్యంగా ఇది 8వసారి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టడము. అయితే ఈ 8 సార్లలో ఇప్పుడు ఎక్కువగా మధ్యతరగతి ప్రజల్ని, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు ప్రాధాన్యత ఇచ్చింది అని చెప్పొచ్చు. అయితే మధ్యతరగతి ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వడం వెనుక కూడా ఒక అంశం దాగుంది అని చెప్పేసి ఒక అభిప్రాయం అయితే కనుక వెలువడుతోంది కొంతమంది నిపుణుల నుంచి కానీ ప్రజల నుంచి. ఏంటంటే ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ మంత్లో ఢిల్లీలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా. సో ఇదివరకు గతంలోనే కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి చెప్పింది, అంటే ఢిల్లీకి ఈ బడ్జెట్, అంటే ఢిల్లీకి సంబంధించి బడ్జెట్లో ఏది ప్రస్తావించకూడదు అని చెప్పేసి, ఎందుకంటే కోడ్ అమల్లో ఉంది కాబట్టి. సో ఎప్పుడు ఏంటంటే మోదీకి దేశ రాజధాని ఢిల్లీ, గుండెకాయ లాంటి ఢిల్లీలో అధికారం చేపట్టలేకపోతున్నాము అని చెప్పేసి ఒకటైతే కనుక ఉంది. ఎక్కువ సార్లు అంటే కాంగ్రెస్ అధికారంలో ఉండేది. గత 2 టర్మ్స్లో చూసుకుంటే కనుక ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ పాలన చేస్తుంది. ఇది మోడీకి ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే 2 సార్లు గెలిచి పాలన చేస్తోందో అది మింగుడు పడని విషయంగా మారిపోయింది మోడీ గారికి. అందుకని చెప్పేసి ఢిల్లీకి సపరేట్గా కేటాయించలేరు కాబట్టి బడ్జెట్. సో ఈ రకంగా అయినా, అంటే మిడిల్ క్లాస్ పీపుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ని, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం ట్యాక్స్ 12 లక్షల వరకు ఆదాయం వరకు నో ట్యాక్స్ ఉండదు అని చెప్పేసి చెప్పారు అన్న మాట అయితే కనుక వినిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా చాలా వరకు కొంతమంది ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇకపోతే కనుక మధ్యతరగతి ఎట్టకేలకు ఏది ఏమైనా మధ్యతరగతి ప్రజలకు అయితే కనుక భారీ ఊరట కలిగించే విషయం ఇది, ముఖ్యంగా ఉద్యోగస్తులకు, సామాన్యులకి. దీంతో సోషల్ మీడియాలో చూసుకుంటే కనుక నిన్న చాలా వైరల్ అయ్యాయి. అంటే నిర్మలా సీతారామన్ గారిని పొగడ్తలతో ముంచేశారు. ఉద్యోగులు అయితేనేమి, సామాన్యులు అయితేనేమి. అంటే ఒకేసారి 12 లక్షల వరకు అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే పని లేదు అని ఎప్పుడైతే ప్రకటించారో లోక్సభలో, సో లోక్సభలో కూడా హర్షధ్వానాలతో మోడీ మోడీ అని చెప్పేసి అక్కడ అందరూ అంటే గట్టిగా నినాదాలు చేయడం అయితే జరిగింది. ఎందుకంటే సో ఈ విషయం అయితే, అంటే ఇంత ఒకేసారి 12 లక్షల వరకు పరిమితి ఇస్తారు అన్నది ఎక్స్పెక్ట్ చేయని విషయము. ఎక్కడా కూడా బయటకు కూడా రానివ్వలేదు బడ్జెట్ విషయంలో. దీనికి సంబంధించి అంటే ఊహాగానాలు అయితే కొన్ని వెలువడ్డాయి, కానీ 12 లక్షల వరకు ట్యాక్స్ అన్న విషయం అయితే కనుక ఎవరు ఊహించలేదు. అంటే నిర్మలా సీతారామన్ గారు కూడా ఒకేసారి సర్ప్రైజ్ చేయాలి అని చెప్పేసి మధ్యతరగతి ప్రజల్ని డైరెక్ట్గా లోక్సభలోనే ప్రస్తావించినట్టున్నారు. సో ఎప్పుడైతే లోక్సభలో ఈ అంశం చెప్పగానే ఒక్కసారిగా అందరూ కరతాళ ధ్వనులతో అయితే కనుక మోదీ నినాదాలు చేశారు. ఇది సామాన్యులకు బడ్జెట్, అంటే మధ్యతరగతి ప్రజలకు సంబంధించి అయితే కనుక గుడ్ న్యూస్ అనే
చెప్పాలి. ఎందుకంటే ఇంత అంటే ఇన్ని లక్షల వరకు ట్యాక్స్ లేకోకుండా, అంటే 12 లక్షల వరకు ట్యాక్స్ లేకోకుండా ప్రకటించిన విషయం అయితే కనుక సో చాలా మంది, ఎందుకంటే మన దేశంలో మధ్యతరగతి ప్రజానీకమే అధికంగా ఉన్నారు. సో వారందరికీ ఇది నిజంగా శుభవార్త. ఇక మిగతా చూసుకుంటే కనుక, అంటే ఇప్పుడు మార్చిన స్లాబ్ల ప్రకారం ఆదాయంపై ట్యాక్స్ ఎలా ఉంది అన్నది కూడా ఇచ్చారు. 4 లక్షల వరకు అయితే 0%, 4 నుంచి 8 లక్షల వరకు 5%, 8 నుంచి 12 లక్షల వరకు 10%, అలాగే 12 నుంచి 16 లక్షల వరకు 15%, 16 నుంచి 20 లక్షల వరకు 25%, 20 నుంచి 24 లక్షల వరకు అయితే 25%, 24 లక్షల పైన ఆదాయం ఉన్న వాళ్ళకైతే కనుక 30% అని చెప్పేసి ఇప్పుడు మారిన స్లాబ్ల ప్రకారం ఆదాయం పైన ట్యాక్స్ ఎలా ఉంటుంది అన్నది ఇచ్చారు. ఇక ప్రధానంగా చూసుకుంటే కనుక కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఏదైతే ఉందో రైతులకు సంబంధించి అది 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారు కిసాన్ కార్డు క్రెడిట్ లిమిట్. సో ఇది ఒక రకంగా రైతులకు ఉపయోగపడే అంశము. ఎందుకంటే రైతులు ఏదైనా కొనుగోలు చేయాలన్నా, అంటే వ్యవసాయ పరికరాలకు సంబంధించి ఏదైనా కొనుగోలు చేయాలన్నా కూడా ఒకేసారి అంటే 3 లక్షల నుంచి 5 లక్షలకి, అంటే 2 లక్షలు పెంచారు. మొత్తంగా చూసుకుంటే కనుక 5 లక్షలకి పెరిగింది. ఇది రైతులకు ఉపయోగపడే అంశము. ఇంకొకటి, రైతుల కోసము ధాన్య కృషి యోజన పథకాన్ని అయితే కనుక కొత్తగా తీసుకొస్తున్నారు. ఈ విషయాన్ని కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టారు. ఇక 2028 నాటికి అయితే కనుక అందరికీ రక్షిత మంచినీళ్ళు అందిస్తామని చెప్పారు. ఇంకొకటి చూసుకుంటే కనుక రక్షణ రంగానికి మాత్రం పెద్దపీట వేశారు. ఎందుకంటే ఏ దేశమైనా కూడా సాఫీగా ముందుకు వెళ్ళాలి, ఎటువంటి గందరగోళాలు లేకుండా. అంటే బయట దేశాల వాళ్ళు ఎప్పుడు అంటే కొన్ని పడని దేశాలు ఎప్పుడు ఏం చేస్తారో కూడా తెలియదు కాబట్టి సో దాన్ని కాపాడాల్సిన బాధ్యత రక్షణ రంగానికే ఉంటుంది. ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాము, మన సైనికులు నిరంతరం బార్డర్స్ లో ఉండి దేశ ప్రజల్ని ఎలా కాపాడుతున్నారో అని చెప్పేది మనం చూస్తున్నాము. ప్రతి ఒక్క సైనికుడికి కూడా ఈ విషయంలో ఎన్ని వేల వందనాలు చెప్పినా కూడా తక్కువే. అంత కృషి చేస్తున్నారు. అంత వాళ్ళ వర్క్, అంటే దేశాన్ని రక్షించడం కోసం వాళ్ళ ప్రాణాలని సైతం పణంగా అర్పిస్తున్నారు. సో అలాంటి రక్షణ రంగానికి అయితే కనుక భారీగా కేంద్రం నిధులు సమకూర్చింది అని ఇచ్చారు. ఇక మొత్తం బడ్జెట్ చూసుకుంటే కనుక ఈసారి 2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం బడ్జెట్ అయితే కనుక 50,65,345 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్లో సామాన్యులు ఇంకొకటి చూసేది ఏంటి అంటే కనుక ఈ బడ్జెట్ వల్ల ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి, ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి అన్నది కూడా ప్రధానంగా చూస్తారు. సో ఇక్కడ పెరిగిన ధరల్ని చూస్తే కనుక, తగ్గిన ధరల్ని చూసుకుంటే ఒకసారి ధరలు తగ్గేవి క్యాన్సర్, ఇతర వ్యాధుల మందులు, అంటే క్యాన్సర్కి సంబంధించి, అలాగే లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ ఏదైతే ఉంటాయో వాటి రేట్లు అయితే కనుక తగ్గుతాయి అని చెప్పేసి బడ్జెట్లో చెప్పారు. ఇక ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్, ఇంపోర్టెడ్ కార్లు, బైక్స్, మొబైల్ ఫోన్స్, హెడ్ ఫోన్స్, ఎల్ఈడి టీవీలు, ఫ్రోజన్ చేపల పేస్ట్, సముద్ర ఉత్పత్తులు, అలాగే లెదర్ ఉత్పత్తులు తగ్గుతాయని చెప్పారు. ఇక ధరలు పెరిగేటివైతే కనుక స్మార్ట్ మీటర్లు, సోలార్ సెల్స్, ఫ్లాట్ ప్యానెల్స్, డిస్ప్లేలు అంటే టీవీ డిస్ప్లేలు, ఉలెన్ దుస్తులు, ఇంపోర్టెడ్ చెప్పులు, పీవీసీ అంటే పాలివినైల్ క్లోరైడ్ ఉత్పత్తులు. అలాగే ధరలు తగ్గే వాటిల్లో ఇంకొకటి కూడా ఇచ్చారు నిన్న చెప్పడం అయితే ఏంటంటే కనుక స్వదేశీ వస్తువుల తయారీ, ఏదైతే స్వదేశంలో తయారు చేసిన దుస్తులు ఉంటాయో ఆ దుస్తుల రేటు కూడా తగ్గుతుంది అని అయితే చెప్పారు నిన్న. ఇక ముఖ్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు జరిగిన సమావేశంలో అయితే కనుక మోడీ మాట్లాడారు. దానికి సంబంధించిన వార్త చూసుకుంటే, ఇది ప్రజా బడ్జెట్, 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలు నెరవేరుస్తుంది ప్రధాని మోదీ. సామాన్యుల జేబులు నింపడంపైనే మా దృష్టి. పన్ను చెల్లింపుల రూపంలో భారీ ఊరట ఇచ్చినాం. వచ్చే వారం బిల్లు పెట్టి ట్యాక్స్ విధానాన్ని సులభతరం చేస్తాం. అణు ఇంధన రంగంలో పెట్టుబడులకు తలుపులు తెరిచాం. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వ్యాఖ్య. సో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అయితే కనుక మోడీ గారు ఇది ప్రజా బడ్జెట్ అని చెప్పేసి చెప్పారు. దీనికి ముందు, అంటే బడ్జెట్కి ముందు సమావేశమైనప్పుడు అయితే కనుక అప్పుడు కూడా ఇదే మాట చెప్పారు. అంటే సామాన్యుల బడ్జెట్ ఇది, ముఖ్యంగా పేద మధ్యతరగతి వర్గాలకు, ముఖ్యంగా మహిళలకు, యువతకి, రైతాంగానికి ఉపయోగపడే బడ్జెట్ అన్నది అయితే కనుక చెప్పారు. సో ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కూడా ఇది ప్రజా బడ్జెట్ అని చెప్పేసి మోడీ చెప్పారు. ఇంకొకటి ఏంటంటే కనుక ప్రజల జేబులు నింపడమే మా లక్ష్యం, అంటే సో సామాన్య ప్రజల జేబులు నింపడం పైనే మా దృష్టి అన్నది ప్రధానంగా మోడీ చెప్పారు. అంటే మొత్తానికి బడ్జెట్లో మధ్యతరగతి వాళ్ళకి పెద్దపీట వేశారు. ఒక రకంగా చెప్పాలంటే మధ్యతరగతికి గాలం వేశారని కూడా చెప్పొచ్చు. ఎందుకు గాలం అంటే మధ్యతరగతికి గాలం అంటున్నాం అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, అంటే
ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీకి ప్రత్యేకంగా కేటాయించడానికి అంటే ఇప్పుడు కోడ్ అమల్లో ఉన్నదని కేటాయించడానికి లేదు కాబట్టి సో మధ్యతరగతి ప్రజలకి ఇదొక ఊరట ఇచ్చే అంశం. ఇంకొకటి ఎన్నిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ కూడా మిడిల్ క్లాస్కి ఒరిగింది అయితే ఏమీ లేదు. దీనిపైన గతంలో కూడా చాలా ట్రోల్స్ వచ్చాయి నిర్మలా సీతారామన్ గారి మీద. అంటే మధ్యతరగతి ప్రజల్ని పట్టించుకోవట్లేదు, ముఖ్యంగా ఆదాయ పన్ను విషయంలో, ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో అన్నది కూడా చాలాసార్లు అంటే బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారి కూడా దీనిపైన ప్రజల తీవ్ర అసంతృప్తి ఉండేది. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అంటే ప్రజల అభిప్రాయాన్ని గతంలో ఎవరైతే ప్రజలు సామాన్య ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారో ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈసారి మధ్యతరగతికి పెద్ద పీట వేశారు అని అయితే చెప్పొచ్చు. ఇక తెలంగాణకి ఏ మేరకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించారో ఒకసారి చూసుకుంటే కనుక ఏమీ కేటాయించలేదు, మళ్ళీ మొండి చేయ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో. సో దానికి సంబంధించిన న్యూస్ ఐటమ్, రాష్ట్రానికి మళ్ళీ మొండి చెయ్యి. 1.63 లక్షల కోట్ల ప్రపోజల్స్ పంపితే ఇచ్చిందేమీ లేదు. పలుమార్లు పీఎం కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసిన సీఎం రేవంత్ మంత్రులు. తెలంగాణ ఊసే ఎత్తని నిర్మలా సీతారామన్. మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీ, యూనివర్సిటీలు, నవోదయ స్కూల్స్లో ఏ ఒక్కదానిని పట్టించుకోలే. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ముచ్చటే లేదు. ఏపీలోని పోలవరానికి మాత్రం దండిగా నిధులు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ మాటెత్తకుండా విశాఖ స్టీల్ ప్లాంట్కు మాత్రం కేటాయింపులు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై మరోసారి వివక్ష చూపింది. నిన్న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేకంగా ఎలాంటి నిధులు కానీ కొత్త ప్రాజెక్టులు కానీ కేటాయించలేదు. ఏపీలోని పోలవరానికి దండిగా కేటాయింపులు చేసిన కేంద్ర ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డికి మాత్రం పైసా ఇవ్వలేదు. అక్కడి విశాఖ స్టీల్కు పెద్ద మొత్తంలో ఫండ్స్ కేటాయించి బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని పక్కన పెట్టింది. ఎప్పట్లానే 2014 నాటి విభజన హామీల ఊసే ఎత్తలేదు. గత బీఆర్ఎస్ సర్కార్ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో ఏనాడు సఖ్యంగా లేదు. దీనివల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని భావించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంగా మోదీ సర్కార్తో స్నేహపూర్వకంగా మెలుగుతోంది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి అనేక సార్లు ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు. సో అయినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. మరి తెలుగు కోడలుగా నిర్మలా సీతారామన్ తెలుగు ప్రజల పైన ప్రేమ చూపించకుండా ఎందుకు ఇంత వివక్ష చూపిస్తోంది అన్నది ఇప్పుడు ప్రజల్లో, ముఖ్యంగా తెలంగాణ ప్రజల్లో నెలకొన్న ఒక అంశం అండి. ఎందుకంటే కనుక నిర్మలా సీతారామన్ అంటే తెలుగు ఆవిడ ప్లస్ తెలంగాణలో అంటే ఏవైతే చేపట్టాలనుకున్నారో మెట్రో 2 ఫేజ్ విస్తరణ, అలాగే ఫ్యూచర్ సిటీ, నవోదయ స్కూల్స్కు సంబంధించి ఇలా కొన్ని మెయిన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కేంద్ర సాయం అవసరం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి అవ్వచ్చు, మిగతా మంత్రులు అవ్వచ్చు, ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా అక్కడ మంత్రుల్ని కలవడము, ఇక్కడ పరిస్థితిని చెప్పడము, అలాగే ప్రధానమంత్రిని ఇంకా కొంతమంది కేంద్ర మంత్రుల్ని కలిసి స్వయంగా రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు ఒక విజ్ఞప్తి కూడా చేశారు. విజ్ఞప్తి చేసి మేము ఈ ప్రాజెక్టులు చేపడుతున్నాము, దీనికి మీ సాయం అంటే కేంద్ర సాయం అవసరము. 1.63 లక్షల కోట్లకి సంబంధించి ప్రపోజల్స్ అయితే కనుక పంపించారు. ప్లస్ ఎందుకు ఏ దానికి ఎంత అన్నది కూడా చెప్పి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో అసలు తెలంగాణ మాటే ఎత్తలేదు. ఎందుకు తెలంగాణ పైన ఇంత వివక్ష? ఇప్పుడనే కాదు, ఎప్పుడూ కూడా తెలంగాణ మీద వివక్ష అంటే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మీద వివక్ష చూపిస్తోంది అన్నది మనం ప్రతి సంవత్సరం వింటూనే ఉన్నాము. ఈ బడ్జెట్ అనే కాదు, మామూలుగా విషయాల్లో లేదా ఏదైనా ముఖ్యమైన అంశాల్లో కూడా తెలంగాణకి మాత్రం ఎందుకు తెలంగాణ మీద పక్షపాత వైఖరి చూపిస్తోంది కేంద్ర ప్రభుత్వం అన్నదైతే కనుక ప్రజల్లోనూ అలాగే చాలామంది ఎవరైతే రాజకీయ విశ్లేషకులు కానీ నిపుణులు కానీ ఉన్నారో వాళ్ళు కూడా ఇదే సందేహాన్ని లేవనెత్తుతున్నారు ప్రతిసారి. మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం అంటే ప్రధాని మోడీ అవ్వచ్చు, లేకపోతే బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ అయితే ఇంకా తెలుగు ఆవిడకి ఇక్కడ పరిస్థితులు తెలుసు. దీనికి తగ్గట్టు రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి వెళ్ళి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా కనీసం ఒక్క ఇది కూడా ఇవ్వకోకుండా ఒక్క చిన్న ప్రాజెక్టు కానీ లేదంటే కొంచెం నిధులు కానీ ఏమి కేటాయించుకోకుండా అలా మొండి చేయి చూపించడం ఎంతవరకు సమంజసం? ఇది సీతారామన్ కానీ లేదంటే మోదీ కానీ ఖచ్చితంగా అంటే తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకు తెలంగాణ మీద వివక్ష చూపిస్తున్నారు, ఎందుకు తెలంగాణకు బడ్జెట్లో నిధులు కేటాయించలేదు, పోనీ ఏదైనా ప్రాజెక్టులకి పోనీ హెల్ప్ చేస్తామన్నారా, అది కూడా లేదు. ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నది కేంద్ర ప్రభుత్వం అయితే కనుక తెలంగాణ ప్రజలకి దీని గురించి చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రజల్లో కూడా ఇదే డిమాండ్ ఉంది, ప్రజల అభిప్రాయం కూడా ఇదే. ఇక చూసుకుంటే కనుక ఏపీకి అయితే కనుక అంటే విశాఖ స్టీల్కి కేటాయించారు అమౌంట్
సో ఇక ఏపీలో అయితే విశాఖ స్టీల్ ప్లాంట్కి నిధులు కేటాయించారు. మరి బయ్యారం ప్లాంట్కి ఎందుకు కేటాయించలేదు అనేసి ఒక అంశం అయితే కనుక ఇక్కడ చెప్పారు. అలాగే ఏపీలోని అంటే పోలవరానికి నిధులు కేటాయించారు కొంత. ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా ఉంది కదా, దాని ముచ్చటే తీయలేదు కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి తీవ్ర నిరాశ, తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. అలాగే దీనిపైన ఎవరైతే కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 8 మంది తెలంగాణ నుంచి ఎన్నికైన వాళ్ళు పార్లమెంట్కి 8 మంది ఎంపీలు ఉన్నారు. మరి ఈ 8 మంది ఎంపీలు ఏం చేశారు? తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో లేదా ఇక్కడ తెలంగాణలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అవ్వచ్చు, వీటికి కేంద్ర సాయం ఎంతవరకు అవసరం ఉంది అన్నది బీజేపీ ఎంపీలు కేంద్ర దృష్టికి తీసుకెళ్ళాలి. మరి 8 మంది ఎంపీలు ఉండి ఏం చేశారు? రాష్ట్రానికి ₹1 కూడా తీసుకురాలేకపోయారు. ఇది తెలంగాణ ప్రభుత్వ వైఫల్యం అస్సలు కాదు. రాష్ట్రంలో అంటే పార్లమెంటుకు ఎన్నికైన బీజేపీ సభ్యులు ఎవరైతే ఉన్నారో 8 మంది ఎంపీలు, ఇది ఖచ్చితంగా వీళ్ళు వైఫల్యం చెందారనే చెప్పాలి. ఎందుకంటే 8 మంది ఎంపీలను కేంద్రానికి ఇచ్చిన రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్రానికి ఇచ్చేసింది ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు. మరి అలాంటప్పుడు బీజేపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో దీనికి ఆన్సర్ చెప్పాలి, పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పాలి. గతంలో బీఆర్ఎస్ సర్కారు ఎన్డీఏ ప్రభుత్వంతో సఖ్యతగా లేకపోవడం వల్ల అప్పుడు ఇలా నిధులు రాలేదు. అందుకని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాది దాటింది. మొదటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా వ్యవహరిస్తోంది. అయినప్పటికీ కూడా తెలంగాణకు మొండి చేయి చూపించారు చివరికి. దీనిపైన కాంగ్రెస్ నేతలు, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ స్పందించారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు. అంటే బీహార్కి అధిక నిధులు కేటాయించి, అంటే చెప్పాలంటే ఇది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లాగా అనిపించలేదు, బీహార్ బడ్జెట్ లాగా అనిపించిందని చెప్పేసి చాలా మంది సామాన్యులు అయితే కనుక ముఖ్యంగా తెలంగాణ ఏపీ రాష్ట్ర ప్రజలైతే అనుకోవడం జరిగింది. ఎందుకంటే కనుక కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిధులు ఆ రాష్ట్రాల కంటే 2 తెలుగు రాష్ట్రాలకి చూసుకుంటే, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి చూసుకుంటే కనుక మరి పరిస్థితి అలాగే ఉంది. ఒకవైపు బీహార్కేమో వరాల జల్లు కురిపించేసింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ బీహార్ గవర్నమెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు, అంటే బడ్జెట్లో ఇంత ప్రాధాన్యత ఇస్తారు బీహార్కి అని. అలాంటిది బీహార్ మీద అంత ప్రేమ చూపించడం వెనుక ఆంతర్యం ఏంటో కూడా తెలిసిందే. ఎందుకంటే కనుక రాబోయే అక్టోబర్, నవంబర్లో బీహార్లో ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ పైన అంటే ఇది ఒక రకంగా స్వార్థపూరితం అని కూడా చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వం స్వార్థపూరితంగా వ్యవహరించిందని చెప్పేసి. ఎందుకంటే ఎన్డీఏ కూటమి ఒక బీజేపీతోనే నిలబడలేదు కేంద్రంలో. సో మిగతా పార్టీల సహకారంతో ఎన్డీఏ కూటమి ఏర్పాటైంది. ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి ఇలాంటప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు? తెలంగాణ రాష్ట్రం కూడా 8 మంది ఎంపీలను ఇచ్చింది కదా, బీజేపీ ఎంపీలు 8 మంది, తెలంగాణ ప్రజలు 8 మంది ఎంపీలను అయితే ఇచ్చారు కదా బీజేపీకి. మరి అలాంటిది అసలు మీకు ఎక్కడే కానీ తెలంగాణ గురించి మాట్లాడాలని కానీ, తెలంగాణకి నిధులు ఇవ్వాలని కానీ, లేదా తెలంగాణ సీఎం ఇన్నిసార్లు వచ్చి విజ్ఞప్తి చేశారు, సరే ఒక్కటి కాకపోతే ఒక్క ప్రాజెక్టుకైనా కూడా హెల్ప్ చేయాలని కానీ మీకు ఏమాత్రం అనిపించలేదా? మరి ఇంత వివక్ష చూపించడం వెనుక మీ అంతరార్థం ఏంటో, ఎందుకు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్లో అన్యాయం చేస్తున్నారో ఈ బహిరంగంగా మీరు తెలంగాణ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధాని అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వీళ్ళిద్దరూ తెలంగాణ ప్రజలకు అయితే కనుక దీని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది ఒకసారి జరుగుతున్నది కాదు. ప్రతిసారి ఏ విషయం తీసుకున్నా కూడా తెలంగాణని ఎందుకు వెనకకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు, తెలంగాణకి ప్రాధాన్యత ఎందుకు ఇవ్వట్లేదు, పోనీ ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇలాంటి బడ్జెట్ అన్నది చాలా ఇంపార్టెంట్. దీంట్లో కూడా మీరు నిధులు కేటాయించకపోతే ఇంకా తెలంగాణకు మీరు ఎలా సాయం చేస్తారు, ఏం సాయం చేస్తారు? సో దీనిపైన అయితే కనుక కేంద్ర ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు ఎందుకు ఇవ్వలేదు అన్నది వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. ఇక దీనిపైననే బుల్లెట్ గాయాలకు బ్యాండేజ్ ట్రీట్మెంట్, కేంద్ర బడ్జెట్పై రాహుల్ గాంధీ అసంతృప్తి. కేంద్ర బడ్జెట్పై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ 2025 బుల్లెట్ గాయాలకు బ్యాండేజీ ట్రీట్మెంట్ లాంటిది అని విమర్శించారు. ఈ మేరకు ఆయన శనివారం ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఏంటంటే కనుక
బుల్లెట్ గాయాలు తగిలితే దానికి బ్యాండేజ్ ఇలాంటిది బడ్జెట్ అని చెప్పేసి విమర్శించారు, ట్వీట్లో పోస్ట్ చేశారు దీనికి సంబంధించి. ఎందుకంటే కేంద్ర బడ్జెట్లో చూసుకుంటే కనుక మధ్యతరగతి ప్రజలకైతే ఊరట కలిగించే అంశాలని ప్రస్తావించారు. కాకపోతే ఇంకా రాష్ట్రాలను చూసుకుంటే కనుక కొన్ని రాష్ట్రాలకి మాత్రమే ఫేవర్గా బడ్జెట్ కేటాయించారు. చాలా రాష్ట్రాలని అయితే కనుక విస్మరించారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ బుల్లెట్ గాయాలకి బ్యాండేజ్ లాంటిది ఈ బడ్జెట్ అని చెప్పేసి ట్వీట్లో పోస్ట్ చేశారు. ఇక వెలుగులో వచ్చిన ప్రధాన వార్తలు అయితే ఇవ్వండి. తర్వాత ఈనాడు వార్తా పేపర్ చూసుకుంటే కనుక ఈనాడులో కూడా ప్రధాన బ్యానర్ ఐటమ్ వికసిత భారత్ లక్ష్యం వృద్ధికి ఊతం బడ్జెట్ గురించి ఇచ్చారు. అలాగే ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారో 140 కోట్ల మంది ప్రజలు నెరవేర్చే పద్దు అని, దానికి సంబంధించి కూడా మనం ఇందాకనే డిస్కస్ చేసుకున్నాము. ఇక వేతన జీవులకు ఐటీ పార్టీ 12 లక్షల వరకు ఆదాయ పన్ను లేదు, దీన్ని కూడా మనము ఇందాకనే చర్చించుకున్నాము, విశ్లేషించుకోవడం జరిగింది. ఇక తెలంగాణపై తీవ్ర వివక్ష, ఉప ముఖ్యమంత్రి బట్టి మండిపాటు, భాజపాను రాష్ట్ర ప్రజలు క్షమించరు, ఉత్తమ్ శ్రీధర్ బాబు. నిరసనగా నేడు పీసీసీ ధర్నాలు. కేంద్రం బడ్జెట్లో తెలంగాణపై వివక్ష చూపిందని, బీహార్కు అధికంగా నిధులిచ్చి రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఆరోపించారు. వనరుల వినియోగ సామర్థ్యం ఉన్న తెలంగాణ వంటి రాష్ట్రాలని నిర్లక్ష్యం చేయడం రాష్ట్రంతో పాటు దేశాభివృద్ధికి కూడా నష్టం కలిగించే అంశమని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ పైన ఎందుకు ఇంత వివక్ష చూపిస్తోంది కేంద్ర ప్రభుత్వము, బడ్జెట్లో ఎందుకు నిధులు కేటాయించలేదు అన్న దానిపైన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కనుక తీవ్ర అసంతృప్తితో ఉంది. ప్రతిసారి కూడా ఇలాగే అవుతోంది. ఎందుకంటే వనరులను ఇక్కడ అనుకూలంగా వినియోగించుకునే సామర్థ్యం ఉన్న రాష్ట్రం తెలంగాణ. సో అలాంటి తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడం లేదా ప్రాజెక్టులకి ప్రోత్సాహకాలు అందించకపోవడము ఏమీ చేయలేదు బడ్జెట్లో. సో ఈ తెలంగాణ అభివృద్ధి ఒక్క తెలంగాణనే కాదు, తెలంగాణ అభివృద్ధి దేశాభివృద్ధికి కూడా దోహదపడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పీసీసీ ధర్నా ఇవాళ ఈ నేపథ్యంలోనే ఏదైతే బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారో దీనికి నిరసనగా ఇవాళ పీసీసీ ధర్నాలు చేస్తారని చెప్పేసి ఇక్కడ ఉప ముఖ్యమంత్రి బట్టి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నారు. ఇక ఇంకొక విషయం చెప్పారు వీళ్ళు, బీహార్కు అంత అధిక మొత్తంలో నిధులు కేటాయించడం, అక్కడ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడానికి కొన్ని ప్రాజెక్టులు ఏర్పాటు చేయడానికి ఇంత భారీగా బీహార్కి కేటాయించి తెలంగాణ మీద ఎందుకు ఇంత తీవ్ర వివక్ష చూపించారు అని చెప్పేసి తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేశారు. సో ఈ నేపథ్యంలోనే అలాగే మనకి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కూడా ఇదే చెప్పారు. తెలంగాణకు తీరని అన్యాయం చేసింది కేంద్ర బడ్జెట్ ఈసారి కేంద్ర ప్రభుత్వము. నిర్మలమ్మ తెలుగు కోడలైనప్పటికీ కూడా తెలుగు రాష్ట్రం పైన ప్రేమ చూపకపోగా వివక్ష ఎందుకు చూపిస్తున్నారు అని చెప్పేసి తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేశారు. అలాగే కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇదే విషయం పైన తన ఆవేదనను వ్యక్తం చేశారు. బీహార్కి అంత పెద్ద మొత్తంలో వరాల జల్లు కురిపించి కనీసం తెలంగాణ ఊసే ఎత్తలేదు, ఇది తీరని అన్యాయం తెలంగాణకు అని చెప్పేసి తన నిరసనను కూడా తన ఆవేదనను వ్యక్తం చేశారు. అలాగే చాలా మంది కాంగ్రెస్ నేతలు అవ్వచ్చు, సామాన్య ప్రజానీకం అవ్వచ్చు, తెలంగాణకు ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారు అనేది మనకి ఎక్కడ చూసినా కూడా వినిపిస్తున్న మాట. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే ఎలా ముందుకెళ్తాం, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం, 2024-25 రాష్ట్ర బడ్జెట్ అంచనా కంటే తగ్గేలా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల సుదీర్ఘ భేటీ, పార్టీ పరిస్థితి, కొందరు ఎమ్మెల్యేల పనితీరు పైన చర్చ. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదు, తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇంకొక వైపు రాష్ట్ర బడ్జెట్ అంచనా కంటే తగ్గేలాగా ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే 2 నెలల్లో ఉన్న నిధులను ఖర్చు చేయడంలో ప్రాధాన్యాలను నిర్ణయించుకొని ముందుకెళ్లాలని చెప్పేసి పలువురు మంత్రులకు సూచించినట్లయితే తెలిసింది. ఇక సమగ్ర కుటుంబ సర్వే, ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్తో పాటు కేంద్ర బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్ తదితర అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా అయితే తెలిసింది. సుమారుగా 8 గంటలకు పైగా జరిగింది ఈ సమావేశంలో. ఎందుకంటే ఇప్పుడు రాబోయే ప్రాజెక్టులకి కానీ ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటికి కానీ వీటన్నిటికీ నిధులు కేటాయించాలి అంటే కనుక రాష్ట్ర బడ్జెట్కు కేంద్రం ఇచ్చే నిధులు కూడా కొంత తోడవుతాయి. ఇప్పుడు బడ్జెట్లో అయితే తెలంగాణకు ఎటువంటి నిధులు రాలేదు, మరి ఎలా ముందుకు వెళ్ళాలి అన్న దానిపైన అయితే కనుక రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశం నిర్వహించారు. దాదాపు 8 గంటల పైగా సమావేశం నిర్వహించారు.
నిర్వహించి మరి ఈసారి 2024-25 కన్నా కూడా రాష్ట్ర బడ్జెట్ అంచనాల కంటే తగ్గేలాగా ఉంది. సో ఎలా ముందుకెళ్ళాలి, ఉన్న నిధుల్ని ఎలా సమన్వయం చేసి ఏ స్కీమ్స్కి పెట్టాలి, అలాగే ఏ ప్రాజెక్టులకి ఈ నిధులను కేటాయించాలి అన్న దానిపైన సుదీర్ఘంగా అయితే కనుక చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం అందిందని చెప్పేసి ఈనాడులో అయితే కనుక ఇచ్చారు. మరి చూడాలి ఏ విధంగా ముందుకు వెళ్తారనేది. ఇక మరో వార్త చూసుకుంటే కనుక పాతవి రావు కొత్తవి లేవు, బడ్జెట్లో రాష్ట్రానికి మళ్ళీ నిరాశే, రాష్ట్ర ప్రభుత్వ విన్నపాలు గాలికే, ప్రాధాన్య ప్రాజెక్టులకు రిక్తహస్తం. సో పాతవి ఎట్లాగో రావు, ఇక కొత్తవి ఎట్లాగో ప్రకటించలేదు. అలాంటప్పుడు ఇక రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్తుంది కేంద్ర సాయం లేకోకుండా అని చెప్పేసి అంటే రాష్ట్రం ముందుకెళ్ళాలంటే కేంద్ర సాయంతో ఇంతో ఖచ్చితంగా అవసరం. అలాంటిది కేంద్రం అయితే కనుక హ్యాండ్ ఇచ్చేసిందనే చెప్పాలి. మామూలు భాషలో చెప్పుకోవాలి అనుకుంటే కనుక హ్యాండ్ ఇచ్చింది తెలంగాణకు. నిజంగానే మొండి చేయి చూపించింది కదా మరి. సో ఇంకో అక్కడి చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వము అన్నిసార్లు పలువురు కేంద్ర మంత్రులను ప్రధానమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఆ విన్నపాలన్నీ కూడా గాలికి వదిలేశారు. మరి ఎందుకు ఇలా చేశారు అన్నది ప్రధాని మోదీకి తెలియాలి, కేంద్ర ప్రభుత్వానికి తెలియాలి. ఇక ముఖ్యమైన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా పట్టించుకోలేదు, వాటి ఊసే ఎత్తలేదు అసలు బడ్జెట్లో. మరి ఎలా ముందుకు వెళ్ళాలి అన్నది అంటే బడ్జెట్లో ప్రాధాన్యత లేదు, అసలు ₹1 కూడా రాలేదు. పాతవి రావు, ఇక కొత్తది అసలే ప్రకటించలేదు. ఇక ఏ విధంగా ముందుకెళ్ళాలి అంటే ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టులకి కూడా మొండి చెయ్యి చూపించింది కేంద్ర ప్రభుత్వం అని మరో ప్రధాన వార్త అయితే కనుక ఈనాడులో ఇచ్చారు. ఇక ఈనాడులో వచ్చిన వార్తల్ని ఇంతవరకు మనం చూసాము, ముఖ్యమైన అంశాలని. ఇక దిశ న్యూస్ పేపర్లో చూసుకుంటే కనుక ప్రధాన బ్యానర్ ఐటమ్ ఇదే, మిడిల్ క్లాస్ బడ్జెట్ అని చెప్పేసి బడ్జెట్కి సంబంధించిన వార్తనే ఇచ్చారు. మరో వార్త చూసుకుంటే కనుక ఈ ఏడాది జనగణన లేనట్టే, బడ్జెట్లో కేటాయించింది ₹574.80 కోట్ల, గతంలో ప్రతిపాదించింది ₹8,754.23 కోట్ల. సెన్సెస్ ఎన్పిఆర్కు మొండి చేయి, జీవిత బీమా ప్రీమియంపై జీఎస్టీ యథాతథం, బడ్జెట్లో ప్రస్తావించని నిర్మలా సీతారామన్ అని చెప్పేసి ఒక న్యూస్ అయితే ఇచ్చారండి. ఇక మరో ప్రధాన వార్త, 5న అసెంబ్లీ స్పెషల్ సెషన్, బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణకు ఆమోదం, అదే రోజు ఉదయం కేబినెట్ భేటీ, నేడు సబ్ కమిటీకి కులగణన నివేదిక, కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో సీఎం రేవంత్ రివ్యూ, స్థానిక సంస్థల ఎన్నికలు, బడ్జెట్, ప్రభుత్వ పనితీరుపై చర్చ, వివరాలు మీడియాకు వెల్లడించిన మంత్రులు. ఈ నెల 5న అసెంబ్లీ స్పెషల్ సెషన్ అయితే ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆమోదం అయితే తెలుపుతారని చెప్పేసి దిశలో వార్తా కథనం ఇచ్చారు. మరి అంటే సమగ్ర కులగణన సర్వే చేపట్టారు, ఆ రిపోర్ట్ అయితే వచ్చింది చెప్పి మనము 2-3 రోజుల క్రితమే చూసుకున్నాం న్యూస్. సో ఆ రిపోర్ట్ వచ్చిన దాన్ని బట్టి ముఖ్యంగా కులగణన సర్వే చేయడం ముఖ్య ఉద్దేశము మనకు తెలిసింది. అంటే ఎవరు అంటే ఎంతమంది ఉన్నారు, ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సో ఎంతమంది పేదలు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వారి ఆదాయం ఏంటి, సంక్షేమ ఫలితాలు అందరికీ అందించాలి అంటే కనుక ఈ కులగణన సర్వే అంటే చాలా దోహదపడుతుంది. ఎందుకంటే అర్హులైన వారందరికీ లబ్ధి చేకూరుతుందా లేదా, ఎందుకంటే అందరికీ సంపూర్ణ ఫలాలు అందినప్పుడే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. సో ఈ నేపథ్యంలో అలాగే బీసీలు ఎంతమంది ఉన్నారు అనేది ఖచ్చితంగా ఇప్పటి వరకు అయితే కనుక ఎవరు అంచనా వేయలేదు. సో ఈ సర్వే ద్వారా అయినా సరే బీసీలు ఎంతమంది ఉన్నారు అన్నది ఒక కొలిక్కి వస్తుంది. దాని ప్రకారం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చడం కోసం, బీసీ రిజర్వేషన్లను అమలు చేయడం కోసం ఈ 2 ముఖ్య అంశాలు ప్రాతిపదికన కులగణన సర్వే చేపట్టడం జరిగింది. సో దీని ద్వారా ఎంతమంది పేదలు ఉన్నారు ఏంటి అని గుర్తించి వారందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించడం ఒకటి, బీసీ రిజర్వేషన్లను ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో ఆ బీసీ రిజర్వేషన్లను నెరవేర్చడం ప్రధాన ఉద్దేశము. సో దీనికి సంబంధించి ఈ నెల 5న అసెంబ్లీ స్పెషల్ సెషన్ అయితే కనుక ఉంటుంది అని చెప్పేసి ప్రధాన వార్త ఇచ్చారు. అంటే అదే రోజే కేబినెట్ భేటీ ఉంటుందని కూడా చెప్పారు. మరి 5వ తారీఖున చూడాలి అసెంబ్లీ స్పెషల్ సెషన్లో. ఇంకా అంటే బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలపడం కాకుండా ఇంకా ఎలాంటి విషయాలు ఈ కులగణన సర్వేలో ఎలాంటి విషయాలు ఎలాంటి అంశాలు చోటు చేసుకున్నాయి, అంటే ఈ కులగణన సర్వేలో ఎలాంటి అంశాలు వేటికి ఎక్కువ, అంటే ఎలాంటి అంశాల మీద ఎక్కువ వచ్చింది, ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది, సో ఎంతమంది అంటే పేద నిరుపేదలు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుస్తుంది ఈ సర్వే ద్వారా. అంటే ఈ సర్వేలో వెలువడిన అంశాలన్నీ కూడా ఆ రోజు అసెంబ్లీ సెషన్లో చెప్పరా అన్నది కూడా 5వ తేదీ వరకు అయితే వెయిట్ చేయాల్సిందే మనము.
ఇక ఇంకొకటి చూసుకుంటే సచిన్కు సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, బూమ్రా స్మృతి మందానకు బెస్ట్ క్రికెట్ అవార్డ్. బూమ్రా స్మృతి మందానకు బెస్ట్ క్రికెటర్ అవార్డ్ సత్కరించిన బీసీసీఐ. తెలుగు కుర్రాళ్లకు సైతం అవార్డులు. ఓకే అండి, ఎట్టకేలకు సచిన్కు సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చిందని చెప్పేసి ప్రధాన బ్యానర్ ఐటెంలో ఇచ్చారు. అలాగే మన తెలుగు వాళ్ళకి కూడా అవార్డులు వచ్చాయి అని చెప్పేసి ఇచ్చారు. ఇక బూమ్రాకి స్మృతి మందానాకు కూడా బెస్ట్ క్రికెటర్ అవార్డులు వచ్చాయని చెప్పేసి ప్రధాన వార్తాంశంలో ఇచ్చారు. ఇది దిశా న్యూస్ పేపర్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక నమస్తే తెలంగాణ చూస్తే కనుక ప్రధాన బ్యానర్ ఐటమ్ టక్కరి కాంగ్రెస్ ఉక్కిరి బిక్కిరి, రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టి తాను సుడిగుండంలోకి. ముప్పేట ముట్టడిలో చిక్కిన అధికార పార్టీ వంకర టింకర చర్యలతో రాష్ట్రం అస్తవ్యస్తం. ప్రజల పాలిట భయహస్తంగా అభయహస్తం. ఇచ్చిన హామీలు అమలవక జనంలో ఆగ్రహం. కొందరు నేతల భోగం, తెలంగాణ ఆగమాగం. పెచ్చరిల్లిన అవినీతి, మంత్రుల్లో కొందరి అతి. ప్రజల్లో పలుచున ఎమ్మెల్యేల వేరు సూచన. సుప్రీం అల్టిమేటం, ఉప ఎన్నికలు ఖాయం. ఫలించని డైవర్షన్ ఎత్తుగడ, పార్టీలో గడబిడ. దారి తెన్ను లేని పాలన, కేసీఆర్ పెను గర్జన. తెలంగాణలో చేతులెత్తేస్తున్న కాంగ్రెస్ పార్టీ. సో నమస్తే తెలంగాణలో చూసుకుంటే కనుక ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని అంటే కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడు అధికారంలో ఉన్నది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం గురించి ముఖ్యంగా కేసీఆర్ ఏదైతే కనుక మాట్లాడారో వాటికి సంబంధించిన అంశాలు అయితే ఇచ్చారు. బట్ ఇక్కడ ఇచ్చిన వాటిల్లో అయితే కనుక చాలా వరకు అంటే రాష్ట్రంలో ఇక్కడ ఈ నమస్తే తెలంగాణలో రాసినట్టు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేతులు ఎత్తేయలేదు అని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నది కూడా బీఆర్ఎస్ పార్టీనే. ఎందుకంటే కనుక బీఆర్ఎస్ అంటే లోతు వెళ్లే కొద్దీ అక్రమాలు, అవినీతులు బయటపడుతున్నాయి కదా. సో తెలంగాణ బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా బయటికి వస్తున్న నేపథ్యంలో సో డైవర్షన్ పాలిటిక్స్కి వాటి నుంచి ప్రజల ఆలోచనను మళ్లించడానికే సో బీఆర్ఎస్ ఇలా చేస్తోంది, అంటే అనవసరమైన ఆరోపణలు చేస్తోంది అని చెప్పేసి ప్రజల్లో అయితే చాలామంది చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సో ఇలాంటి అంటే ఫలించని డైవర్షన్ ఎత్తుగడ పార్టీలో గడబిడ అని ఇచ్చారు. సో ఫలించని డైవర్షన్ ఎవరికి? కాంగ్రెస్ ప్రభుత్వానికి కాదు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీని అని చెప్పేసి ప్రజల్లో చాలా క్లారిటీగా ఉన్నారు ప్రజలు. చాలామంది ప్రజలు అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏంటంటే కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత చేస్తున్నప్పటికీ ఏదో ఒకటి బురద చల్లడమే ప్రయత్నంగా బీఆర్ఎస్ పార్టీ పెట్టుకుంది. వాళ్ళ అవినీతి అక్రమాలు బయటకి వస్తున్న కొద్దీ వాటిని మా నుంచి వేరు చేయడం కోసమే ఇలా చేస్తోంది బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నది చాలామంది ప్రజల్లో వినిపిస్తున్న మాట. సో ఏదైతే నమస్తే తెలంగాణలో ఇచ్చారో ఈ వార్తలు చూసుకుంటే కనుక దీంట్లో ఏమాత్రం నమ్మశక్యంగా లేని విషయాలు అయితే చాలానే ఉన్నాయి. ఎవరైతే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారో ప్రజలకి బాగా తెలుసు. ప్రజలు అదే అంటున్నారు, కొంతమంది డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నది ఎవరు చేస్తున్నారో మాకు బాగా తెలుసు, మరి ఎందుకు ఈ పత్రికలో ఇలా రాశారు? అవగాహన లేని వాళ్ళు ఎవరైతే కనుక సో ప్రభుత్వం ఏం చేస్తోంది లేకపోతే ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి అని చెప్పేసి పట్టించుకోకుండా వాళ్ళ పనుల్లో నిమగ్నం అయిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళని డైవర్ట్ చేయడం కోసమా ఇలాంటి వార్తలు రాస్తున్నది అని చెప్పేసి కూడా కొంతమంది ప్రజలు అయితే కనుక చెప్పుకుంటున్నారు. ఒక రకంగా ఇది అంటే ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ గురించి మాట్లాడారో ఆ విషయం అయితే కనుక హాస్యాస్పదం అని కూడా అంటున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నది బీఆర్ఎస్, మరి కాంగ్రెస్ అనడం ఏమాత్రం కరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు ప్రజలు. ఇక మరో అది చూసుకుంటే కనుక ప్రజల పాలిట భయహస్తంగా మారిన అభయహస్తం అన్నారు. సో ప్రజల పాలిట భయహస్తంగా అయితే ఏం మారలేదండి అభయహస్తము. ప్రజలు సంతోషంగానే ఉన్నారు. సో వాళ్ళకి ఏదైతే హామీలు అందిస్తామన్నారో ఆ హామీలు అయితే కనుక అందిస్తున్నారు. సో ముందుకు వెళ్తున్నారు. ఏంటంటే ఒకే ఏడాదిలోనే మొత్తం పూర్తి అవ్వదు కదండి. అంటే ఇప్పుడు ఎన్ని హామీలు చెప్పారో అన్ని హామీల్ని అమలు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ చూసుకోవాలి. ముందు అంటే గత ప్రభుత్వం దిగిపోతూ ఎన్ని లక్షల కోట్ల అప్పులు పెట్టిపోయిందో అందరికీ తెలిసిందే. దాదాపు 7 లక్షల కోట్లకు పైచిలకు అప్పులు పెట్టేసి వెళ్ళిపోయింది. మరి దానికి వడ్డీ కట్టడానికే చాలా వేల కోట్లు, నెల వేల కోట్లు దానికే వెళ్ళిపోతుంది. మరి అలాంటప్పుడు ఒకవైపు సంక్షేమ పథకాలు, ఇంకొకటి అభివృద్ధి కార్యక్రమాలు, ఇవన్నీ ఉన్న బడ్జెట్లోనే ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ
కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తోంది. అలాంటి కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లడమే లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాని ప్రజల సమస్యలను అంటే ఒక ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల సమస్యలను ఏమున్నాయి అని తెలుసుకోవడానికి అయితే కనుక ఫీల్డ్కి వచ్చి చేసింది ఏమీ లేదు బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడిప్పుడు వచ్చేసి ఏదో వాళ్ళ మీద అవినీతి కేసులు ఉన్నాయి, వాటిని డైవర్ట్ చేయడం కోసం ఇప్పుడిప్పుడు ప్రజల్లోకి వచ్చి ముఖ్యంగా రైతుల మీద సానుభూతి చూపిస్తున్నారు అన్న అంశం కూడా ప్రధానంగా చర్చించుకుంటున్నారు ప్రజలు, అలాగే కొంతమంది నిపుణులు కూడా. సో ఏమాత్రం ఇది బీఆర్ఎస్ పార్టీకి కరెక్ట్ కాదు. ముఖ్యంగా సీనియర్ నేత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ అయితే కనుక మరి ఆయన సోయ ఉండి మాట్లాడుతున్నారో లేకపోతే ఇన్ని రోజులు ఫామ్ హౌస్లో ఉండి సోయ తప్పి మాట్లాడుతున్నారో అని కొంతమంది ప్రజలైతే చెప్పుకోవడం జరుగుతోంది. ఇది ప్రజల మాట. ఏంటంటే కనుక ఫామ్ హౌస్లో ఉండిపోయి గంభీరంగా నేను మౌనంగా ఉన్నా, పాలనని అంటే ఎలా పాలిస్తున్నారో చూస్తూ ఉన్నా, ఇక మౌనంగా ఉండలేను అని చెప్పేసి బయటకు వచ్చి కేసీఆర్ ఏదైతే మాట్లాడారో సో అది ఆయనకి అంటే ఒక్కసారిగా నిద్ర లేచి సోయలేకి వచ్చి మాట్లాడి ఏదో కంగారులో హడావిడిలో మాట్లాడేశాడా అని కూడా చాలా వరకు ప్రజలు హాస్యాస్పదంగా ఉంది ఇదని చెప్పేసి అన్నారు. మీరు కావాలంటే గ్రౌండ్ లెవెల్లో మీ కార్యకర్తలు ఉంటారు చాలామంది, వాళ్ళు వెళ్ళి సర్వే చేసినా కూడా ఇలాంటి ప్రజల్లో ఎలా ఉంది బీఆర్ఎస్ పార్టీకి అనేది మీకు తెలుస్తుంది. కాకపోతే ప్రజలు ఏం చెప్పారు అన్నది మీరు నిజాయితీగా పేపర్లో అంటే మీడియాకు ఇవ్వాలి, ప్రజలకు చెప్పాలి. అంతేగాని మీరు ఒకవేళ మీ కార్యకర్తలతో సర్వే చేయించుకున్నప్పటికీ కూడా ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ పట్ల ముఖ్యంగా కేసీఆర్ ప్రధానంగా ప్రతిపక్ష నేత, అలాగే అంటే ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గ ప్రజల్ని కూడా పట్టించుకోకుండా ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయి ఉండి ఇప్పుడు ఒక్కసారిగా బయటకు వచ్చి అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఒక్కొక్క పథకం అంటే చాలా వరకు పథకాలు ఇంప్లిమెంట్ చేసింది, అలాగే తెలంగాణని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టే దిశగా చాలా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి మెయిన్ ప్రాజెక్ట్స్ చేపడుతోంది. వీటికి సహకరించకపోగా లేదా సూచనలు సలహాలు లేదా ఏదైనా అభ్యంతరాలు ఉంటే వాటిని చెప్పకపోగా ఇలా బురద చల్లడం ఏమాత్రం కరెక్ట్ కాదు అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. దీనిపైన మీ కార్యకర్తలతో గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏంటి అన్నది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఏదైతే చెక్ చేశారో ఆ నివేదికను యథావిధంగా మీడియాకి అయితే కనుక రిలీజ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మీరు ఆ రిపోర్ట్ని మార్చుకుంటే ఇంకా ఎవరు చేసేది ఏం లేదు, ఏది నిజమో ఏదో అబద్ధమో కూడా తెలియదు కదా. సో కేసీఆర్ గారు అంత సీనియర్ నేత అయ్యుండి కూడా ఇలాంటి మాటలు మాట్లాడడం ఆయన స్థాయికి ఏమాత్రం తగదు. ఇక ముప్పేట ముట్టడిలో చిక్కిన అధికార పార్టీ అంట. ఎక్కడ ముట్టడిలో అయితే కనుక అధికార పార్టీ చిక్కింది అని రాశారు. ఎందుకు చిక్కుతుందని, అసలు ముప్పేట ముట్టడి ఎందుకు ఉంది? అసలు ముప్పేట ముట్టడే లేనప్పుడు చిక్కుకుపోవడం ఏంటి? దానికి ఏమైనా అర్థం ఉందా? ఎందుకు ఇలాంటి వార్త రాశారో అన్నది వాళ్ళకే తెలియాలి. సో ఏంటంటే గోరంతని కొండంతా చూపించినట్టు. సో అక్కడక్కడ అంటే మంత్రి దామోదర్ రాజనరసింహ అయితే కనుక ఒకసారి చెప్పారు కొద్ది రోజుల క్రితం, ఇంకా 122 ఫ్యామిలీస్కి ఇంకొంతమందికి అయితే కనుక రుణమాఫీ అందాల్సి ఉందని చెప్పేసి చెప్పారు. వాళ్ళు ఏదున్నా కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదున్నా కూడా ఓపెన్గా చెప్తోంది, అంతేకాని దాయడాలు లేదంటే ప్రజలకి మాయమాటలు చెప్పి మభ్యపెట్టడాలు అయితే చేయట్లేదు. ఏదున్నా కూడా అది ఓపెన్గా చెప్తోంది, చేస్తోంది. సో ఎవరైనా సరే మంత్రి ఇంకా రైతు రుణమాఫీ అంటే కొంతమందికి పెండింగ్లో ఉంది అన్నది అంత ఓపెన్గా అయితే చెప్పారు చాలామంది. అలాంటిది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మరి అలాంటప్పుడు ఇక దాంట్లో మీరు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. కాకపోతే ప్రధాన ప్రతిపక్షంగా మీరు చేయాల్సింది ఏంటి? మీరు అసెంబ్లీకే వెళ్ళలేదు. అసెంబ్లీకి వెళ్ళినప్పుడు మరి కేసీఆర్ మీకు ఎలా తెలుస్తుంది పాలన ఎలా జరుగుతోంది? అసలు ప్రజా సమస్యల పైన ప్రభుత్వం పట్టించుకుంటుందా లేదా? వాళ్ళకు కావలసిన నిధులు సమకూరుస్తోంది అంటే ప్రజలకు అవసరానికి కావలసిన ఏదైతే సహాయం కావాలో అది అందిస్తోందా లేదా? రైతులకి సాగు సమయంలో అందాల్సిన నిధులు కానీ లేకపోతే దానికి సంబంధించిన విత్తనాలు అవ్వచ్చు, ఎరువులు అవ్వచ్చు, ఇవన్నీ అందుతున్నాయా లేదా? అలాగే ఇతర ప్రాజెక్టులు అంటే అభివృద్ధికి సంబంధించి పరిశ్రమలు ప్రాజెక్టులు ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయి, సాగునీటికి సంబంధించిన ప్రాజెక్టులు ఏ విధంగా ముందుకు వెళ్తున్నాయి, ఇలాంటివన్నీ కూడా మీరు వచ్చి అక్కడ చూసి మాట్లాడి
మీ సలహాలు సూచనలు ఇవ్వాలి. అలాగే ఏదైనా అభ్యంతరం ఉంటే ప్రభుత్వం చేసే దాంట్లో మీ అభ్యంతరాలను తెలియజేయాలి. ఇవన్నీ ఏమీ చేయకోకుండా ఫామ్ హౌస్లో ఉండిపోయి ఇప్పుడు వచ్చేసి నిన్న ఏమో మొన్న అన్నారు నేను కొడితే మామూలుగా ఉండదనేసి. అసలు కొడితే ఫస్ట్ మీరు స్టడీగా ఉంటారో లేదో అది చూసుకోండి. ఎందుకంటే ఆరోగ్యం బాగాలేదు, అందుకే ఫామ్ హౌస్లో బయటికి రాలేదు, రెస్ట్ తీసుకుంటున్నా అన్నారు. ఇప్పుడు ఆరోగ్యం బాగైంది కాబట్టి బయటకు వచ్చారేమో. కాబట్టి మీరు అంత ఆవేశపడిపోయి అలాంటి మాటలు మాట్లాడేసి సో మళ్ళీ ఆరోగ్యాన్ని ఇది చేసుకోకండి. మీ ఆరోగ్యం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కాబట్టి మీ ఆరోగ్యాన్ని వయసుని కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం ఇలాంటివి ఎక్కువ ఆవేశపూరితంగా కాకుండా ఒక మీ అనుభవానికి తగ్గట్టు మీ స్థాయికి తగ్గట్టు మాట్లాడితే కనుక చాలా బాగుంటుంది. ఇక మరో ప్రధాన విషయం చూసుకుంటే కనుక ఇక్కడ వీళ్ళు ఇచ్చిన న్యూస్లో ఇచ్చిన హామీలు అమలవక జనంలో ఆగ్రహం అంట. ఇచ్చిన హామీలు చాలా వరకు అమలయ్యాయి, దానిపైన ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. చాలా సందర్భాల్లో ప్రజలే చెప్పారు కూడా. మరి ఇవన్నీ ఎందుకు వీటిని ప్రస్తావించుకోకుండా ఇలాంటి అంటే నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తోంది ఈ నమస్తే తెలంగాణలో వచ్చిన ఈ కథనం అయితే కనుక నెగిటివిటీని స్ప్రెడ్ చేసే విధంగా ఉంది. మరి ఎందుకు ఇలా చేస్తోంది అన్నది కూడా చెప్పాలి. సో ఇది ఇవాల్టి తెలంగాణకు సంబంధించిన ముఖ్యమైన వార్తాపత్రికల్లో వచ్చిన వార్తా కథనాలు. రేపటి అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.